యేసుక్రీస్తు నామమున చేరిన సహోదరులకు పేరు పేరున వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండో సెక్షన్లో మనం వెళ్తున్నాం. రెండో భాగంలో ఈరోజు గాడ్స్ ప్రాపర్ ఆర్డర్ ఫర్ ది ఫ్యామిలీ. ఒక కుటుంబంలో ఆ కుటుంబం ఏ విధంగా దేవుని యొక్క ప్రాపర్ ఆర్డర్లో ఉందో దేవుని కుటుంబం అనే అంశాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. దేవుని కుటుంబం అనేది ప్రాపర్ ఆర్డర్లో ఉన్నది. ఏ విధంగా ఆర్డర్లో ఉందో లేఖన భాగం ముందు ఒక లేఖన భాగం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము దయచేసి మనం గమనించినట్లయితే, దయచేసి పరిశుద్ధ గ్రంథమును మీరందరూ బోధకులు కాబట్టి మీరు గమనిస్తూ పరిశోధన చేస్తూ ఉండాలి. చెప్పుచున్న మాటలు అలాగ ఉన్నావో లేవో అని గమనిస్తూ గ్రంథాన్ని పరిశోధన చేస్తూ పరిశీలిస్తూ నోట్ చేసుకుంటూ శ్రద్ధగా వినాలి. 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోనే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఈ యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. అంశం ఏమనగా చూసినట్టయితే పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందు లోకమందును తర్వాత భూమి మీదనున్న ప్రతి కుటుంబము అని పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాల ద్వారా. కుటుంబము, ఈ కుటుంబాన్ని గురించి ఇంటి ఇందాక సోదరు పాట పాడాడు. ఏ పాట అన్నది? పరలోక వాహనము యేసు వాహనం అని చెప్పాడు. ఆ వాహనం అంటే ఈ పాట కూడా బాగా ఈ వాక్యానికి సూటబుల్ అయింది. ఇక్కడ ఈ వాక్యం కూడా చెప్తుంది, పరలోకమందును భూమి మీద, పరలోకమందున కుటుంబం ఉన్నది, భూమి మీద కుటుంబం అంతా ఒకటేగా ఉంది అంటున్నాడు. ఇది అర్థం కావటానికి ఈ కుటుంబం ఏంటంటే గాడ్స్ ప్రాపర్ ఆర్డర్ ఫర్ ది ఫ్యామిలీ. ఏ విధంగా ఉందంటే ఈ దేవుని కుటుంబం, ఈ కుటుంబం పరలోకమందు నుండి భూమి మీద ఉన్న పరలోకమందు భూమితో ఉన్న సంబంధం. ఇది ఒక ఈ విధంగా నేను ఒక పిక్చర్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఉన్నది. ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత ఇక్కడ క్రీస్తు ఉన్నారు, యేసు క్రీస్తు. ఎందుకంటే మీకు బోధనగా అర్థం కావడానికి నేను తెలియజేస్తున్నా. మూడవదిగా ఈ యొక్క ప్రాపర్ ఆర్డర్, కుటుంబానికి ప్రాపర్ ఆర్డర్ దేవుడు ఏ విధంగా చేశాడు. ఆ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ భర్త అంటే స్త్రీకు శిరస్సు, భర్త హస్బెండ్. తర్వాత ఆమె, తర్వాత ఆర్డర్లో భార్య, తర్వాత ఆర్డర్లో ఎవరండి? కుమారులు, చిల్డ్రన్, పిల్లలు. ఎవరండి? పిల్లలు, చిల్డ్రన్, కుమారులు, కుమార్తెలు. ఇప్పుడు ఈ ఆర్డర్ ఎలా ఉందంటే ఇది ఒకే గొడుగు కింద ఉన్నారు. ఇదేంటండి ఎట్లా ఉంది ఆకారం చెప్పండి?
ఏక్ ఛత్రిక అందర్ హై, ఒకే గొడుగు కింద అందరు ఉన్నారు. ఏక్ ఛత్రిక అందర్ హై అంటే అందరూ ఒక అంబరెల్లా కింద వచ్చేసారు. ఇది అందరూ ఎవరున్నారు? దేవుని కుటుంబమే ఉంటారు, అందరు కాదు, దేవుని కుటుంబే. పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము దేవుని యొక్క ప్రాపర్ ఆర్డర్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా ప్రాపర్ ఆర్డర్. ఈ ప్రాపర్ ఆర్డర్ గురించి మనం చదువుతున్నప్పుడు ప్రియమైన సహోదరుడా గమనించాలి. ఈ ఆర్డర్ లో ఇది దేవుని కుటుంబాన్ని ప్రూవ్ చేయటానికి ఇక్కడ ఎఫ్సి పత్రిక చదివాం కదా, 3వ అధ్యాయము 14వ వచనములో. అదేవిధంగా ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనము మరియు 22వ వచనం కూడా చూసినట్టయితే 22వ వచనము కూడా ఇదిగో ఇది యేసు క్రీస్తు స్థాపించిన ఆ యొక్క సంఘము గురించి చెప్తాడు. ఈ సంఘము దేవుని కుటుంబం కదండి. ఈ కుటుంబంలో యూదులు, గ్రీకు దేశస్థులు, క్రీస్తు రక్తం వలన కడగబడిన వారు, యూదుల నుండి వచ్చిన వారు, అన్యజనుల నుండి వచ్చిన వారు. యూదులు ఒక జాతి అయితే అన్యజనులు ఇంకొక జాతి అయితే, యూదుల నుండి అన్యజనుల నుండి వచ్చిన 3వ జాతి క్రీస్తు రక్తంలో కడగబడ్డవాడు 3వ జాతి క్రైస్తవ జాతి. ఈ క్రైస్తవ జాతి ఇది ఒక కుటుంబం. ఎందుకంటే పరలోకమందు కుటుంబం ఉంది. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇందాక పాడవాడాడు. 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది దేవదూతలు, యేసుక్రీస్తు గొర్రెపిల్ల ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది నిత్యత్వం. ట్రూ. అది పరలోకమందు ఉన్నది. పరలోకమందున్న కుటుంబం అది. ఆత్మ సంబంధమైన కుటుంబం ఇది. ఈ కుటుంబంలో క్రీస్తు నందు ఇన్ క్రైస్ట్ భర్త, భార్య, పిల్లలు. ఎందుకంటే ఇది కూడా నేను కొద్ది వివరణ ఇస్తాను. భార్యకు శిరస్సు ఎవరు? భర్త. ఈ భార్య భర్తలకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఈయనకి శిరస్సు ఎవరు? కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఏంటంటే ఇది సీక్వెన్స్ ఈ విధంగా ఉంది. దేవుడు, క్రీస్తు, ఎందుకంటే స్త్రీ, దేవుడు, యేసుక్రీస్తు, భర్త, భార్య, పిల్లలు. ఈ ఆర్డర్ లో దయచేసి గమనించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే సంఘాల్లో ఈ ఆర్డర్ను మార్చేసి ఇక్కడ దేవుడు ఉంచేస్తున్నారు, యేసుక్రీస్తుని ఉంచేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి భర్త బదులు భార్యను ముందు ఉంచుతున్నారు. భార్యను ఉంచేసి భర్తను కింద ఉంచేస్తున్నారు. ఇది డిజార్డర్. ఇది వాక్యాన్ని సహాయం కాదు. కొన్ని స్థానిక సంఘాల్లో ఎందుకు ఇది డిజార్డర్ అని అంటే, సంఘంలో ఆధిపత్యము స్త్రీల చేత చేపిస్తారు. వాక్యం అట్లా చెప్పలేదు కదా. పౌలు గారు చెప్తారు, తిమోతి రాసిన మొదటి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళా కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఇట్ ఈస్ షేమ్ అంట. కాబట్టి ఇది ఎందుకంటే భర్తను దిగునుంచకూడదు. ఎందుకంటే స్త్రీకి శిరస్సు భర్త. కాబట్టి ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ లో చూసినట్టయితే ఇది దేవుని కుటుంబము. దేవుని కుటుంబం అంటే ఏంటది? సంఘము. అది ఏ విధంగా? యూదుల్లో నుండి, అన్ని జనుల్లో నుండి క్రీస్తు రక్తం వలన ఆ ద్వేషమును సంహరించి వీళ్ళని ఒక కుటుంబంగా చేయబడింది. అది దేవుని ఇల్లు. సంఘానికి శిరస్సు అది దేవుని ఇల్లు. చూసినట్లయితే నా ప్రియమైన సహోదరుడా, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. 19వ వచనం, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణము దేవుని ఇంటివారు. ఎవరండి? క్రీస్తు సంఘము. క్రీస్తు శరీరమును సంఘము దేవుని ఇల్లు.
దేవుని ఇల్లు. ఇదిగో ఇది ఈ దేవుని ఇంటిలో, ఈ దేవుని ఇంటికి శిరస్సు ఎవరో యేసుక్రీస్తు. ఇది దేవుని ఇల్లు అని చెప్తున్నాడు. అదేవిధంగా 2వ అధ్యాయంలోనే మరలా 22వ వచనం, ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవుని నివాసము. ఆత్మ మూలమైన ఇల్లు. కన్ఫ్యూజ్ కావద్దు, ఇది ఏంటండి అని. ఆత్మ సంబంధమైన ఇల్లు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, పరలోక మందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, ఈ కుటుంబము ఎల్లప్పుడూ లైవ్ గా ఉంటది. ఎల్లప్పుడూ లైవే. మృతులు కాదు. ఇందులో ఉన్న వాళ్ళు మృతులు కాదు, వీళ్ళు సజీవులు. ఎందుకంటే ఇన్ క్రైస్ట్ వీళ్ళు ఉన్నారే. ఇన్ క్రైస్ట్ భర్త, భార్య, వారు కలిగిన ఆ కుటుంబము ఎవరైతే రక్షింపడ్డారో, క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారు, వీరేంటంటే వీళ్ళెప్పుడు సజీవులే. ఎందుకంటే వీళ్ళు సంఘముగా దేవుని ఇల్లుగా ఉన్నారు. ఎప్పుడు సజీవులేనండి. ఒకవేళ ఈ సంఘంలో, స్థానిక సంఘంలో ఉండి మరణించినా కూడా అతను సజీవుడే, క్రీస్తునందు సజీవుడే. ఎందుకంటే ఆయన జీవం క్రీస్తు కూడా ఉన్నది. అందుకనే ఎఫ్సి పత్రికలోనే 3వ అధ్యాయము 20-21 వచనం సజీవుని ప్రూవ్ చేస్తున్నాను. దయచేసి చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును గాక. తరతరాలు సంఘములో ఉంటేనే, సంఘమును బయట నువ్వు ఎంత పరిగెత్తినా ప్రయోజనం లేదు. సంఘం నుండి పరిగెత్తాలి, గ్రౌండ్ నుండి పరిగెత్తాలి. నువ్వు బయట ఎంత రన్నింగ్ చేసినా ప్రయోజనం లేదు. ఇందులో ఈ ఆత్మ సంబంధమైన భూమి, నరుల కాలం భూమి మీద యుద్ధ కాలం కాదా, అది లోక సంబంధం. ఇది ఆత్మ సంబంధంగా ఈ పోరాటం రావాలి, ఇక్కడికి రావాలి. ఇందులో వచ్చిన వాళ్ళు తరతరాలు ఉంటారు. తరతరాలు ఎలా ఉంటారు? కీర్తన 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు. బైబిల్ తినండి. శాంతికర జలదు నడిపించున్నాడు, గడాంధకారులో నేను సంచరించే భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డికర నీ దండం నన్ను ఆదరించను. నా శత్రువుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచిన్నావు, నూనెతో నా తలంటున్నావు. నాకింటి నేను బ్రతుకు దినములన్నీ బ్రతుకు దినాలు చిరకాలం యెహోవా మందిరంలో. చిరకాలం ఏ మానవుడు చిరకాలం జీవిస్తాడా? మానవుడు శరీర సంబంధంలో చిరకాలం ఎవరు జీవించరు. ఆత్మ సంబంధంగా క్రీస్తునందున్నవాడు సజీవుడు గనుక మృతుడు కాదు. కాబట్టి ఇందులో ఉన్నవాడు చిరకాలము దేవునితో ఉంటాడండి. దేవుని ఇంట్లో పరలోకమందు కుటుంబం ఉందన్నామే, భూలోకమందు కుటుంబంలో ఉందే. ఈ కుటుంబం రక్షింపబడిన కుటుంబము, ఈ ఆర్డర్ లో, గాడ్స్ ప్రాపర్ ఆర్డర్, ఈ కుటుంబంలో ఉన్నవాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని మీరు అడగవచ్చు. ఎందుకంటే చూడండి, కొలసీ పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. పాస్ట్ టెన్స్. when you become Christian, when you are in Christ, when you put on Jesus Christ, నువ్వు క్రీస్తును ధరించుకున్నప్పుడు ఇందులో యూదులని లేదు, గ్రీకు దేశస్తులు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26
27వ వచనంలో యూదులు లేదు, గ్రీకు దేశ స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, ఏ భేదము లేదు, అందరూ ఒకటే, ఒకే కుటుంబము, ఒకటే కుటుంబము కదా. అబ్రహాం చేసిన వాగ్దానములో క్రీస్తునందు మనం అందరం కూడా ఒకే కుటుంబము కదండి. ఆఖరి వచనాల్లో పౌలు గారు గల్తీ పత్రిక 3వ అధ్యాయము 26 నుండి ఆఖరి వచనాల్లో ఇది దేవుని కుటుంబము, దేవుని ఇల్లులో. ఇందులో గుర్తించాలి, స్త్రీ అని లేదు, పురుషులు లేరు, ఆ ప్రాంతం అని లేదు, ఈ ప్రాంతం అని లేదు, అమెరికా అని లేదు, ఇండియా అని లేదు, నల్లవాడని తెల్లవాడని లేదు, యూదుడని లేదు, గ్రీకు దేశస్తులు లేదు, అక్కడ కొద్దిగా ప్రభు తన స్వరక్తునిచ్చి సంపాదించిన తన సొత్తు, తన రాజ్యము. ఈ రాజ్యము ఎక్కడి నుంచి వచ్చింది? అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదలయ్యి క్రీస్తు రాజ్యంలో మనం వచ్చాము. ఈ రాజ్యములో ఉన్నవారు ఈ భూలోకులు ఉన్నప్పుడు ఇందులో కులమ లేదు, మతము లేదు, ఏ ప్రాంత భేదము లేదు, నా వాళ్ళు నీ వాళ్ళని లేదు. క్రీస్తు రక్తంలో గడగబడినాక అలాంటి భేదాలు ఇంకో నీ పేరు తర్వాత ఇంకో టైటిల్ పెట్టుకున్నావంటే నిజంగా నీకు మారు మనసు లేదు. అర్థమైందండి నా భాష? నీ పేరు అనక ఇంకోటి తోక తగిలిచ్చావనుకో, నువ్వు మళ్ళీ అక్కడ తేడా చూపిస్తున్నావు. అర్థం చేసుకోండి. ఇందులో యూదు అని లేదు, గ్రీకు దేశ స్త్రీ అని లేదు, ఇంకా క్రీస్తును లక్ష్యం పడ్డాక ఏ భేదము లేదు అంటున్నప్పుడు ఇంక నువ్వు భేదం పెట్టుకుంటే ఎట్లా? భేదం పెట్టుకొని ప్రభు బల నా శత్రులతో నువ్వు నాకు భోజనం సిద్ధపరిచున్నావు. ఒకప్పుడు శత్రుత్వంగా ఉన్నప్పుడు క్రీస్తు రక్తులు కడిగి శత్రు సహా మిత్రులయ్యి ప్రభు బల్ల చేస్తున్నప్పుడు ఇంకా కక్షలు పెట్టుకొని ఆ ప్రభు వల్ల కార్యక్రమం చేస్తే అది ఎక్కువ కీడే గాని మేలు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనము మళ్ళా 34వ వచనంలో అది శిక్షా విధికే. ఇందులో ఇక ఏ భేదం? వీఆర్ బ్రదర్స్ సిస్టర్స్, ఒక ఫ్యామిలీ. ఇది ఈ ఫ్యామిలీ సజీవమైనది. పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం బట్టి పౌలు గారు మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నారు. ఇది గొప్ప మర్మము. యూదులు అన్ని జనులు నుండి వచ్చిన వారు కుటుంబంగా ఉండి దేవుని కుటుంబంగా ఉంటున్నారు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా దేవుని కుటుంబం సజీవంగానే ఉంటుంది. యేసు ప్రభు మరలా వస్తాడు. వచ్చినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదాం. చూడండి, ఈ దేవుని ఇల్లు ఎలాంటి గొప్పదో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎప్పుడు సజీవే. నువ్వు దేవుని ఇంట్లో ఉన్నావా? అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును అధికారమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఈ రాజ్యం ఏ రాజ్యము? క్రీస్తు రాజ్యం. ఆయన వలన అంధకార సంబంధమైన అధికారం, అంధకార సంబంధం అధికారం ఎవరిది? ఈ లోక అధికారి, అపవాది, యుగ సంబంధమైన దేవత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ లోక అధికారి అక్కడ నుండి ఆ పిల్ల రక్త మాంసములు గలవారైన వారిని విడిపించిన యేసుక్రీస్తు కూడా రక్త మాంసాల్లో ఆ దాస్యం నుండి విడుదల చేయడానికి ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు కదా. చాలా మంది తెలియకంటారు యేసు ఆయన దేవుడైతే హిందూ చనిపోవాల్సి వచ్చిందండి. పాపం తెలియదు, నేను పాపం అన్నమాట. పాపం ఇంక తెలియదు కాబట్టి ఆయన విడుదల చేసి ఏడ తీసుకొచ్చాడు? తన రాజ్యంలో తీసుకొచ్చి ఇది సజీవంగా ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు రెండో రాకడలో అటు తర్వాత సమస్తమును ఆధిపత్యం అధికారం అంతా కొట్టేసేటికి భూమి ఉండదు, ఏముండదు, ఇంకా ఏముండదు. మొత్తం లైఫ్ వేండ్రం అయితే మొత్తం అయిపోతాయి. ఇక సముద్రం ఉండదు, ఏముండదు, అంత కాదు, మొత్తం ఏముండదు. తనలో ఉన్నవారు అందరూ లెగుస్తారు. దీనికి ఆశ్చర్యపడకూడదు. ఒక కాలం వచ్చుచున్నది, చనిపోయిన వారందరూ లెగుస్తారు.
మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు బయటకు వస్తారు. ఆయన స్వరం వినగానే యేసు ప్రభువు వారు చెప్పాడు. ఆయన స్వరం వినగానే యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో 26వ వచనంలో అంటాడు, ఇంకా ఎవరైనా ఆయన స్వరం వినకపోతే ఇప్పుడు వినండి అంటున్నాడు. ఇప్పుడు వింటే రక్షణ పడతారు, జాగ్రత్త అంటున్నాడు. యోహాను సువార్తలో దయచేసి ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదిగో ఈ హెచ్చరిక కూడా చెప్పాలి. ఆయన రాజ్యంలో నువ్వు చేరకపోయావా, ఇది ఒక మంచి అవకాశము. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ యొక్క అందరు లెగుస్తారు, నిద్ర లేదు. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్నవారు ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, తీర్పు చేసిన వారు తీర్పు పునరుద్ధానకు వెళతారు. అయితే చూడండి, ఇక్కడ చూడండి 20వ వచనము, మృతులు దేవుని కుమారు శబ్దము విని గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినివారు జీవించరని నిశ్చయంగా అభితో చెప్తున్నాను. ఇప్పుడు గడియ వచ్చింది, ఒకళ్ళు ఇంకా ఆ రాజ్యంలో చేరబడలేదా? ఇప్పుడు ఆయన దేవుని మాట విన్నావా? విశ్వాసం ఉంచు, మారు మనసు పొందు, ఒప్పుకో, పాపక్షమాపణ బాప్తిసం పొందు, క్రీస్తు రక్తంలో కడగబడు, ఇదిగో ఆయన రాజ్యంలో చేర్చబడతాడు. ఒకళ్ళు వినక హృదయం కఠినపరుచుకున్నావా, రేపు తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకో, జడ్జిమెంట్. దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. మనుషులందరూ ఒకసారి మృతి పొందవాలేను, ఆ తర్వాత తీర్పు. మేలు చేసిన వారు జీవప్రదాం, కీడు చేసిన వారు తీర్పుకి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇది కూడా ఫ్యాక్టే. ఏది? యేసు ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 46వ వచనములో. అక్కడ ఏముందంటే నిత్య జీవము, నిత్య శిక్ష. పరలోక రాజ్యము ఇదిగో దేవుని కుటుంబం ఉంటది, అది నిత్య జీవము. ఇది ఎప్పుడు ఎట్టలేనండి, ఎప్పుడు నిత్యమే. పరలోకమందును భూమి మీద ఉన్న ఆ క్రీస్తు ఉన్న కుటుంబం ఎప్పుడు నిత్యమే అదండి. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇప్పుడు నువ్వు క్రీస్తునందు ఉన్నావా, నువ్వు ధన్యుడు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు రోమా. ఇది ఎప్పుడు నిత్యమే. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఎందుకంటే సంఘంలో తరతరములు కలుగ్గాక అంటున్నాడు, చిరకాలం జీవిస్తా అంటాడు కీర్తనకారుడు. అదే విధంగా ఇదిగో మరి యేసు ప్రభు వారు వచ్చేసి ఏమని చెప్తాడు? వచ్చినప్పుడు తండ్రిని దేవునికి చెప్తాడు, తండ్రి నా స్వరక్తి సంపాదించిన ఈ సొత్తు, ఈ ప్రజలు, ఇదిగో వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తాడు అనమాట. తండ్రి దేవునికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఆయన రాజ్యంలో ఉన్నవాళ్లే, బయట కాదు. రాజ్యం నమ్మకం వరకు మరణం ఉన్నవాడు, మరణం వరకు. దేవుడి మీలతో ఆశించుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకున్నాను.